శివ నిందల్తు వియాలో శివుడని నిందల్తు వియాలో ముందుగా నిందల్తు వియాలో. నమస్తే, వీతి న్యూస్ స్వాగతం. లక్ష్మణ సమాజ హితం. ఎక్కడ చూసినా బోనాల సందడి. మరి బోనాలు అంటేనే పోతురాజులు, శివసత్తులు, జోగినీళ్ళు, మరి వీటితోటి బోనాలు ఎత్తుకునే వాళ్ళు. మరి మన సంప్రదాయం ప్రకారం జోగిని సంప్రదాయం ఉన్నటువంటి వ్యక్తులు, మరి వారితోటి మనం ఈరోజు ముచ్చటిద్దాం ఈ బోనాల పండుగ గురించి. వారే జోగిని అనురాధ గారు మనతోటి ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నారు. వారిని అడిగి మరి జోగిని వ్యవస్థ గురించి, మరి వారికి వచ్చేటటువంటి దేవుళ్ళ గురించి, వాళ్ళ దగ్గర కొంచెం ప్రజల గురించి, వారి యొక్క అనుభవాలు వారి మాటలను తెలుసుకుందాం అండి. నమస్తే అండి. ముందుగా V3 ప్రేక్షకులకు అందరికీ నమస్కారం, బోనాల శుభాకాంక్షలు. ఈ సంవత్సరం వర్షాలు, పాడి పంట అన్నీ చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. అనురాధ గారు, మొదట మీరు మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? మీ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ యాప్రాల్ అండి, బాలాజీనగర్ యాప్రాల్. నేను పుట్టిందేమో అంబర్పేటలో పుట్టాను. నేను చదువుకుంది ఇట్లా అప్సిగూడ విజ్ఞాన్ హై స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ దాకా నా చదివాను అనమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చేశారు. ఆ తర్వాత మీకు ఈ అమ్మవారు మీకు పూనుకోవటం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నాకు 7 years అప్పుడే అమ్మవారు పూనడం జరిగింది. ఆ తర్వాత ఈ దీంట్లోకి బోనాలు అవన్నీ ప్రోగ్రామ్స్ చేయడం జరిగిందనమాట. ఇంకా మా ఇంట్లో మల్లన్న స్వామి దేవుడు కూడా ఉన్నాడు. ఇంకా పటాలు, పట్నములు అనేసి మా తాత ముత్తాతల తరం నుంచి ఆనవాయితీగా వచ్చింది. అదే మా తాత ముత్తాతల దేవుడు ఇంకా నా పైన పూని ఈ జోగినికి కన్వర్ట్ అయినా. ఓకే, ఇప్పుడు మీరు మీ తాత ముత్తాతలు అన్నారు కదా, అంటే వాళ్ళు మీరు చూసారా? వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ అన్నీ మీరు అట్రాక్ట్ అయ్యేవాళ్ళు అప్పుడు? అంటే మా తాత ముత్తాతలు నేను చూడలేను, కానీ మాకు యాప్రాల్ మల్లికార్జున స్వామి టెంపుల్ మాకుందనమాట. ఇంకా ప్రతి ఏటా జాతర జరుగుతుంది శివరాత్రి ముందు. సట్టేటి వారాలు, నిట్టేటి పూజలు. ఆ స్వామికి కోరిన వారికి కొంగు బంగారం చేసే స్వామి అతను, కానీ పిలిస్తే పలికే దైవం. మీరు అంటే 7 years బ్యాక్ నుంచా ఇప్పుడు జోగినిగా మీరు చేయడం? నాకు రావడం ఇప్పుడు 16 years అవుతుంది. నేను దీంట్లో ఉండి ఇంకా పూనకం వచ్చి కూడా 16 years అవుతుంది. నేను మొత్తం ఫుల్ఫిల్గా కన్వర్ట్ కావడమేమో 7 years అవుతుంది. మొదట అంటే మీకు దేవుడు రావడం అనేది 15 years అవుతుంది. అంటే అప్పుడు ఆ రోజులలో మీకు ఎలా ఉండేది? పరిస్థితి ఎలా అనిపించేది? అంటే ఇంకా ప్రతిదీ మా అందరూ భూతద్దంలో పెట్టి చూడడం అన్నట్టు అందరు చేసేవాళ్ళు. కానీ ఎవరి దారి వాళ్ళది అన్నట్టు, ఎవరిది జీవితం వాళ్ళది అన్నట్టు కూడా నేను ఏది పట్టించుకోకుండా వెళ్ళిపోయేది అంతే. అంటే దేవుడు రావటం అనేది, చెప్పటం అనేది అంటే రిలేషన్లో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారా? అంటే మా దాంట్లో మేము యాదవ్స్ కాబట్టి మా దాంట్లో మల్లన్న స్వామి పూజలు, కొలుపులు చేస్తుంటారు కాబట్టి అటువంటి ఇబ్బంది ఇప్పటివరకు నాకు ఎదుర్కోలేను. ఎటువంటిది ఎదుర్కోలే అనమాట. మీరు మొదట అప్పుడు వచ్చినప్పుడు ఈ పసుపు పూసుకోవటం కానీ, ఇలా చేయటం కానీ, మాటలలో వేరియస్నెస్ రావటం కానీ జరిగింది అప్పుడు? కొంతమంది చేశారు, కానీ ఇప్పుడు మాత్రం అందరూ కలిసిమెలిసి ఉన్నాం. మీ దగ్గరికి మామూలుగా ఫస్ట్లో మీకు వచ్చినటువంటి దేవుడు, మీకు పూనుకున్నటువంటి దేవుడు మల్లికార్జున స్వామి వచ్చిండు. తర్వాత మల్లికార్జున స్వామి, రేణుకెళ్ళమ్మ. ఇప్పుడు మహాకాళి ఫోటో ఉంది మన బ్యాక్ సైడ్ చూసినట్టయితే. ఇప్పుడు అమ్మవారు మీకు పూనకం చేస్తున్నారా? అయితే మా గురువులు గిట్లా మేము తీసుకున్న ఉపదేశం మహంకాళి కాళికామాత ఉపదేశం తీసుకున్నాం కాబట్టి ఆమె పూజలు చేస్తూ ఉంటాను అనమాట. అంటే మీరు మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు జనాలు వస్తుంటారు? ఏ అంశాలతో అంటే ఏ ఇబ్బందులతో వస్తుంటారు ఎక్కువ? మేము మంగళవారం, శుక్రవారం, ఆదివారం, బేస్తవారం కూర్చుంటుంటాము. ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నా కానీ, ఏదన్నా ఇంటి విషయాలైనా సరే, ఇటువంటి ఫ్యామిలీ అయినా లేకుంటే ఫైనాన్షియల్గా అయినా సరే కొద్దిగా సొల్యూషన్ కోసమైనా మా చేయితో బండారు పెట్టించుకుంటే తక్కువ అవుతుందన్న ఆలోచనతో వాళ్ళు కూడా వస్తుంటారు, మా దీవెనల కోసం వస్తుంటారు. అయితే ఇప్పుడు శుక్రవారం వస్తుంటారు ఎక్కువ? శుక్రవారం. అయితే మీ దగ్గరకు వచ్చినాక పూజా విధానం పూజా విధానం ఏ రకంగా ఉంటుంది? ఆ పూజా విధానం వాళ్ళు తెచ్చేటటువంటి వస్తువులు ఉంటాయి కదా, వారికి ముందుగా మీరు రాసి ఇస్తుంటారా? మేమేం రాసి ఇవ్వమండి, ఉట్టి బండారు తీసుకొని వస్తారు. ఇంకా ఆ బండారు మా అమ్మవారికి పూజ చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇస్తామన్నమాట. అది కొద్దిగా వాళ్ళు కూడా నమ్మి విశ్వసించి పెట్టుకుంటే వాళ్ళకు కూడా రోగాలు తక్కువ కావడం అయినా సరే, ఏదైనా అంటు రోగాలైనా సరే, ఏదైనా అటువంటివి తక్కువ. ఇప్పుడు బోనం మీరు ఎత్తబట్టి
నేను బోనం ఎత్తిపట్టి కూడా ఇప్పుడు 13 ఇయర్స్ అవుతుంది. 13 ఇయర్స్ అవుతుంది. ఎక్కడ సిటీలో ఎక్కడెక్కడ వెళ్తుంటారు? నేను సిటీలో అంబర్పేట్, రామంతపూర్, ఆ, కోటి, ఇంకా మైదీపట్నం, లంగారావుస్ దగ్గర, గోల్కొండకి వెళ్తాను, బల్కంపేట్కి వెళ్తాను, ముంబైలో కూడా కింగ్ సర్కిల్లో బోనం ఎత్తుకుంటాను. మొత్తం ఫస్ట్ సారి ఎత్తినప్పుడు మీ అనుభూతి ఎలా అనిపించింది? అప్పుడు అంటే బ్యాండ్ కొట్టగానే మీకు ఒక రకమైనటువంటి పూనకం వస్తుంటుంది, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అప్పట్లో మా గురువులు ఇంకా నా ఉట్టి చుట్టబట్ట అంటే ఇంకా బోనం ఎత్తుకునే ముందు టవల్ చుట్టి పెట్టంగానే ఇంకా బోనం పెట్టంగానే అది ఇంకా అన్కాన్షియస్ అయిపోతారనమాట. ఇంకా అది ఏం జరిగేది అనేది తెలియదు అనమాట. అంతే. ఇప్పుడు ఒకవేళ మీరు ఫ్రెండ్స్ కూడా ఉంటారు చాలా వరకు, ఎందుకంటే ఇంటర్మీడియట్ దాకా వచ్చారు, కానీ వేరియేషన్స్ ఏమైనా అనిపించేదా మీ ఎక్కడైనా కామెంట్లు కూడా? అంటే చాలా కామెంట్స్ వచ్చినాయి, దాన్ని పట్టించుకోకపోయేది. ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేసుకున్నా కానీ వాళ్ళకి ఈ చెవితో నింటుండి ఈ చెవితో వదిలేస్తున్నట్టు ఉంటుండే అనమాట. ఇప్పుడు టచ్లో ఉండరు అంతా ఇంటర్మీడియట్ వాళ్ళు, మిగతా వాళ్ళు అందరూ ఉంటారు. నా బోనాలకు కూడా వస్తారు. నా బోనాల సెలబ్రేషన్ బాగా చేస్తానన్నమాట. సెలబ్రేషన్స్ కూడా వస్తారనమాట. మరి ఇంట్లో ఎలా ఉండదు పరిస్థితి? ఇంట్లో వాళ్ళు అందరు నాకు సహకరిస్తారు, అందరు ఫ్రెండ్లీగానే ఉంటారు. మంచి మొదలు కొన్ని అవకతవకలు అవన్నీ జరిగినాయి. కొన్ని ప్రతిది భూతద్దం రేటే చూసేటోళ్ళు, కానీ ఇప్పుడైతే మామూలుగా అంత ఫ్రెండ్లీగా. ఎందుకు ఇలా మారడం అవసరం ఏముంది, మనకు అవసరం లేదు, చక్కగా చదువుకో, మంచి జాబ్ చేసుకో అనే సందర్భాలు ఏమన్నా? ఇంకా ప్రతి జీవితంలో ఇట్లా అయ్యి కావడం అంటే ఎవరు ఒప్పుకోరు కదా. ఇంకా అన్నీ ప్రతి ఒక్కళ్ళు, మా చుట్టాలైనా సరే, మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, మా మమ్మీ డాడీ అయినా సరే, అందరూ దూరం పెట్టమన్నారు, కానీ అది కాలేదు అసలు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి దేవుడు వచ్చింది కాబట్టి వాళ్ళు విశ్వసించారు అంతే. అంటే చుట్టాలు మొత్తం బయట పెట్టమని చెప్పారు, రావద్దని చెప్పారు ఇంటికి. ఆ టైంలో మీరు ఎలా ఉండేవాళ్ళు, మీకు ఏమనిపిస్తుండేది? చాలా బాధగా అనిపిస్తుండే. కొన్ని సందర్భంలో ఏడ్చిన తరంలు ఉన్నాయి, ఏదో అట్లా సూసైడ్ అటెంప్ట్ కూడా చేయాలా అట్లా అవన్నీ ఉండే, కానీ నా గుండె ధైర్యంతో ఇప్పటికీ అమ్మవారి దైవాన ఇలా ఉన్నాను అంతే. భయం ఎక్కడ కాలేదు, ఇలా ఎందుకు జరుగుతుందని, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని అనే సందర్భాలు ఏమన్నా? ఇంకా విధి రాసిన రాత, ఇంకా తప్పదు, ఏది అనుభవించేది ఉంటే అది అనుభవిస్తామనేసి ఇంకా గట్టి నమ్మకం అనేది ఏర్పడింది ఆ మనసులో. దేవుడితో వివాహం జరిగిన ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి? నాకు 5 years అవుతుందండి. 5 years అవుతుంది. ఆ రోజు మరి మీకు జరిగినటువంటి అనుభూతి, అంటే మ్యారేజ్ ఎక్కడ చేశారు, మరి ఎవరు వేద పండితులా లేకపోతే మీ యొక్క పండితులా? ఒగ్గు కళాకారులే చేశారు. ఇక్కడ మా ఇంటి ముంగటనే ముత్యాల పందిరి వేసి కళ్యాణం చేశారు. అయితే జనరల్గా ఒకప్పుడు సంప్రదాయం ఇటు దేవుడికి జోగిలను ఇవ్వడం అనేది దాదాపు అది కనుమరుగైపోతుంది. చాలా కామెంట్స్ కూడా ఉన్నాయి, ఇవంతా కూడా ఒక ట్రాష్ అని. మరి ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ ఇంత పెంపొందుతున్న రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కూడా టెక్నాలజీ, మొత్తం టెక్నాలజీ నమ్ముతున్నారు. మరి ఇలాంటి సందర్భాలు మీ దృష్టికి వస్తే ఎలా అనుకుంటారు మీరు? ఇంకా వస్తే ఇంకా ప్రతి ఒక స్టెప్ వేసినామంటే అన్నిటికీ ఎదుర్కొనే శక్తి ఉంటేనే దిగాలి రంగంలోకి. ఇంకోటి, గాలి లేనిది చెట్టు కొమ్మూగదు, అది మాత్రం వాస్తవము. ఇంకా ఎవరు ఏమని అన్ని కామెంటరీలు వేసినా కానీ, ఎన్ని కామెంట్స్ వచ్చినా కానీ ఎదుర్కొనే శక్తి, ధైర్యం నాకు ఉంది, అమ్మవారు ఇస్తుంది అంతే. శాపనార్థాలు అని అంటాం కదా, నిజంగా శాపనార్థాలు పనిచేస్తాయా? అంటే ఒకళ్ళు మా శాపనార్థాలే అని కాదు, ఎదుటి మనిషిని మనసుని బాధ పెట్టొద్దు ఎవరు. బాధ పెట్టి అంటే వాళ్ళతో అనిపించుకుంటే మాత్రానికి అవుతుంది అవి కంపల్సరీ. మీరన్నా కానీ అయితే, మేమన్నా కానీ అయితే అవి కామన్గా అంతే. అది ఇప్పుడు మీకు పూనకం వచ్చినప్పుడు ఏ సమయంలో మీకు పూనకం వచ్చే అవకాశం ఉంటుంది? ఆ సమయంలో మీరు ఏ పద్ధతులు చెప్తుంటారు, ఏ పద్ధతులు అవలంబించారు? ఒకవేళ మీరు సరైన క్రమశిక్షణ లేని మీ ఎదుటికి వస్తే కొడతారు అని అంటారు, అలా అనిపిస్తుంటుందా? అంటే అటువంటిది ఏముండదు. ఏది గాలి అన్నా ఏదైనా భూతం ప్రేతం ఏమైనా ఉంటే ఇట్లా అటువంటివి ఉంటాయి, కానీ ఈ మిగతా సందర్భంలో ఎప్పుడు అట్లాంటి కొట్టడం కానీ ఎటువంటి చేయరు. ఇప్పుడు ఏమంటారు, చెత్తబడి లాంటివి కూడా ఉన్నాయి సమాజంలో అని అందరూ చాలామందికి తెలిసిన విషయమే. మరి అలాంటి వ్యక్తులు మీ దగ్గరికి వస్తారా? అంటే పురాతన కాలంలో ఉండే అండి, ఇప్పుడు మాత్రానికి అంత సైన్స్ నమ్ముతారు కాబట్టి ఇప్పుడు ఎవరు నమ్మతలేరు. అందరు ఏదైనా ఉంటే దేవుని, అమ్మవారిని దండం పెట్టుకుంటారు అంతే, బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, వెళ్తున్నారు. ఇప్పుడు దేవుడు ఉందంటే దయ్యం ఉంది అనే కంపల్సరీ నానుడు నడుస్తూనే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మంచి అంటే చెడ్డ అన్నట్టు. మరి చేతవాడి చేపించుకున్న వాళ్ళు, అయిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అంటే బాగా చేయబడ్డ సందర్భాలు ఏమన్నా?
అంటే ఆ, అమ్మవారికి ఇంకా మొక్కి అమ్మవారికి ముడుపు కట్టిస్తాను. ఇంకా వాళ్ళు బాగుపడుతుంట అవుతూ ఉంటారు అంతే. చాలామంది కూడా చూస్తుంటాం మరి వీళ్ళు ఇన్ని చెప్తున్నారు కదా వీళ్ళు దేవుడు వచ్చారు అది ఇది అని, మరి వీళ్ళకి జ్వరాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్న వేసినప్పుడు మరి డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు, మరి ఇదేం దేవుడు ఇది ఎక్కడ నమ్మకం అని కూడా అంటారు కదా, దీన్ని ఎలా చూడాల్సి వస్తుంది? అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీకు కూడా ఫీవర్ లాంటివి ఇంకేదైనా చిన్న చిన్న వచ్చినప్పుడు టాబ్లెట్లు డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, మరి వీళ్ళకి దేవుడు ఇలాంటి వ్యక్తులకు దేవుడు వచ్చిన వ్యక్తులు ఇలా చేస్తుంటే వీళ్ళు చెప్పే మాటలు మేము ఎలా నమ్మాలి అనే సందర్భాలు ఉంటాయి కదా, ఇలాంటి మీ దృష్టికి వచ్చాయా? గాలి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు శరీరంలో ఉంటుందన్నమాట. అంటే ఏదైనా సరే ఒక 5-10 నిమిషాల ఆ తర్వాత నార్మల్గా వ్యక్తులుగా మారిపోతాం కాబట్టి మేము అంటే మీరు అందరు ఎట్లనో మేము కూడా అంతే అంతే అంతే. ఏదో గాలి అంటే ఆ దేవుని నీడ ఉన్నంతసేపే అమ్మవారు, ఆ తర్వాత నార్మల్. అయితే అప్పుడు వచ్చినప్పుడు మీకు ఎవరన్నా దృష్టశక్తులు ఉంటారు కదా మీ ముందు, వాళ్ళు కానొచ్చే అవకాశం ఏమన్నా? అంటే అటువంటివి అంటే ఇంకా నా మీద పూనకం వచ్చినప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు ఇంకా ఆ తల్లికి కనిపిస్తాయి. ఇప్పటివరకు అయితే నాకు అటువంటి ఏం లేదు. ఆహార విషయాలు ఎలా ఉంటుంది పద్ధతులు? నార్మల్గా బోనం ఎత్తుకునే ముందైనా పూజ చేయకముందైనా సరే అప్పటి వరకు ఏది తీసుకోమన్నమాట. అప్పటి వరకు ఫాస్టింగ్ చేస్తాము. ఆ తర్వాత నార్మల్గా యథావిధిగా ఉంటాం అన్నమాట. మటన్ చికెన్ అన్నీ నడుస్తాయి. అయితే మరి భక్తులకు మరి బోనం రోజు సపరేట్గా నైవేద్యం వండేటప్పుడు మరి ఎలాంటి నైవేద్యాలు అమ్మవారికి చేస్తుంటారు? అయితే కొంతమంది బెల్లం అన్నం వండుతారు, కొంతమంది పచ్చ అన్నం వండుతారు, కొంతమంది పచ్చకూర పూరీలు అవన్నీ చేస్తుంటారు. మీరు డైలీ చేస్తుంటారా ఇక్కడ పూజ? డైలీ చేస్తుంటాం. డైలీ ఏ రకమైనటువంటి విధానం ఉంటుంది సపరేట్ డైలీ నార్మల్గా ఇంకా అమ్మవారికి పూలు మార్చడము, నైవేద్యం పెట్టడము, టెంకాయ కొట్టడము, అది కామన్గా ధూపం దీపం అన్నీ నైవేద్యం అన్నీ అంతే. మంత్రోచ్చరణ ఏమైనా ఉంటుందా లేకపోతే మీ పద్ధతి వేరే? మా గురువులు ఉపదేశించిన మంత్రాలు మేము మళ్ళా అంతే కంపల్సరీగా మేము జపం చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎక్కువ ఏ టెంపుల్స్ వెళ్తుంటారు మీరు? డైలీ వెళ్తారా, వారం అంటే డైలీ కాకుండా వీక్లీ వన్స్, లేకపోతే సందర్భాలు అంటే ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి ఈ సందర్భం ఉన్నప్పుడు అని? ఇప్పుడు జనవరిలో ఎక్కువ సంక్రాంతి పీరియడ్లో మళ్ళీ టెంపుల్కి వెళ్తుంటారు, అలాగే వెళ్తుంటారా? మేము అమావాస్య వస్తే చెరుగడ్ జల్లరామలింగేశ్వర స్వామి అని నల్గొండ డిస్ట్రిక్ట్ నార్కట్పల్లిలో ఉంది. కానీ చాలా పవిత్రమైన క్షేత్రం, చాలా ప్రతిష్టగాంచిన క్షేత్రం అది. కానీ చాలా పవిత్రమైనది, ఎక్కువ శక్తి గల క్షేత్రం కూడా అది. భూత ప్రేత పిశాచాలు ఏది ఉన్నా కానీ ఆ క్షేత్రానికి వెళ్తే తొలగిపోతాయి అన్న ప్రజల కూడా నమ్మకం చాలా ఎక్కువ అది. ఇంకా మేము కొమ్రవెల్లికి వెళ్తాము, మేము ఏడుపాయల దుర్గమ్మకి వెళ్తాం, సమ్మక్క సారక్కకు, నరసింహస్వామి యాదిగుట్ట నరసింహస్వామికి కూడా మంత్లీ ఒకసారైనా వెళ్ళేసి దర్శనం చేసుకుంటాం. లక్ష్మీనరసింహస్వామికి బోనాలు పెట్టే సంప్రదాయం లేదనుకుంటా, ఉందా? అక్కడ కూడా ఏమైనా పెడతారా? అటువంటిది ఏం లేదు, బోనాలు గిట అటువంటిది ఏం లేదు. పూజ అర్చనలు అవి చేయించుకొని వచ్చేస్తాం. మరి ఇవి కాకుండా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే మీరు ఇంక చదవటం కానీ అటువైపు ఏం లేదు, ఇక ఓన్లీ ఈ బోనాలు ఈ దేవుడితో సరిపోతుందా? ఇంకా చదవటం అంటే చదువుతాము, ఇంకా కొన్ని బుక్స్ చదువుతాము, కొన్ని ఏదైనా తెలుసుకోవాలని కూడా చదువుతాం. డైలీ మార్నింగ్ ఎలా ఉంటుంది మీకు లేవటంతోనే? ఇంకా లేవటంతోనే పొద్దున్న స్నానం చేసుకొని పూజ చేసుకొని ఇంకెక్కడికైనా వెళ్ళేది ఉంటే వెళ్తాము, గుళ్ళకి వెళ్ళేది ఉంటే వెళ్తాము, ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే చూసుకుంటాము. మరి ఇప్పుడు చాలా మనకు సంప్రదాయం ప్రకారం ఇళ్ళలో పెళ్ళికి ముందు టెంపుల్స్ మల్లన్న పెళ్ళి అని ఇంకా పెళ్ళిళ్ళు చేస్తుంటారు కదా, ఇలాంటివి ఏమైనా చేస్తుంటారా మీరు? చేస్తుంటామండి. ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ కుదరంగానే ఫస్ట్ అమ్మవారి పెళ్ళి చేసిన తర్వాతనే, కళ్యాణం చేసిన తర్వాతనే ఈ పెళ్ళిళ్ళు చేసుకుంటారు అనమాట. ఎల్లమ్మ కళ్యాణం అని, మైసమ్మ, పోషమ్మ, ముత్యాలమ్మ, ఇవన్నీ మాంకాళి ఇవన్నీ చేస్తుంటాం. మల్లికార్జున స్వామి కళ్యాణాలు కూడా చేస్తుంటాం. మీరు ఇవన్నీ చేస్తుంటారా అన్ని టెంపుల్స్లలో? అన్ని టెంపుల్స్లలో వెళ్తూ ఉంటాం, చేస్తుంటామండి. ఇవన్నీ కూడా మరి ఎట్లా నేర్చుకునే విధానం ఎలా? ఇవన్నీ కూడా చదవాలి కదా, మొత్తం నైట్లో ఉండి ఒక 2 రోజులు చేస్తుంటారు జనరల్గా, నైట్ మొత్తం ఉండి కళ్యాణం చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఎట్లా వస్తుంటాయి మీకు? ఇంకా తాత ముత్తాతల సంధి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళదే కాన్సన్ట్రేషన్ చేసి ఉచ్చారిస్తున్నారు, అదే మళ్ళీ రిపీట్ మెమరీలో ఫీడ్ చేసుకుంటాం అంతే. ఎంతమంది ఉంటారు ట్రూప్ ఈ కళ్యాణం చేసేటప్పుడు? కళ్యాణం చేసేటప్పుడు ఒక 5-6 మెంబర్స్ దాకా ఉంటారు. 5 మెంబర్స్ అంటే అందరు కలిసి వెళ్ళిపోయి అక్కడ వచ్చి చేస్తుంటారు. అందరం కలిసి వెళ్ళి ఒగ్గు మేళం వాళ్ళు, మేము
ఇంకా మాది బోనాలు ఉంటాయి, వాళ్ళు ఒగ్గు కథ చెప్పడం ఉంటుంది, వాళ్ళు పటము అవన్నీ రంగవెల్లిలు వేస్తూ ఉంటారు అనమాట. వేసి ఇంకా అమ్మవారి కళ్యాణం చేసి యథావిధిగా వచ్చేస్తారు. ఇప్పుడు మరి సిటీలో ఉన్నటువంటి ఏ ప్లేస్లలో ఇలాంటి ఈ విధానాన్ని కొనసాగించారు ఇప్పటివరకు మీరు? ఇంకా తెలంగాణ ఇప్పుడు మేము యాప్రాలైనా సరే, ఇక్కడ ఇప్పుడు మా బోడుప్పల్ అయినా సరే, మైదీపట్నం అంతా ఎక్కడ పడతా ఇప్పుడు కడప కడప కన్న తల్లి ఇంటింటికి ఇలవేలిపో అన్నట్టు, ఇప్పుడు ఈ రోజు ఇక్కడ దేవుడు లేకుంటే కూడా నెక్స్ట్ రోజు చూస్తే మళ్ళీ అక్కడ కూడా అమ్మవారు ప్రతిమ ఏమంటారు అమ్మవారి పవర్ అనేది చూపించుకుంటుంది. అంతా బోనాల పండుగకు పాటలు రాయించుకున్నారు, పాటలు కూడా పాడతారు. మరి మీరు అటువైపు వెళ్ళలేదా ఇంకా? మేము అంటే నేను కూడా ఒక పాట పాడిన మా శిష్యులు కూడా ఒక పాట రాపించారు నా పేరు మీద. ఇంకా అంతే అండి, ఇంకా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండదు ఇంకా, ఎందుకంటే మాకు ఈ పూజలు ఇవన్నీ అయ్యే వరకే సమయం గడిచిపోతుంటుంది. చాలామంది ఉన్నారు సిటీలో కూడా బోనం ఎత్తే వాళ్ళు, వీళ్ళందరూ మరి మీకు టచ్లో ఉన్నారా? వీళ్ళంతా ఒకే ట్రూపా మీరంతా కూడా? అంటే మేము శనార్థి వరకే ఉంటాము. ఇంకా ఎక్కడన్నా బోనాలు ఎక్కడన్నా ఉంటే జాతరలు ఇట్లుంటే ఆడ మీట్ అవుతాం. ఇందులో పొరంపొంచాలు ఏమన్నా నేను పెద్ద నేను చిన్న అని ఏమైనా ఉంటుందా, లేకపోతే అందరు కామన్ అయినా? ఉంటుందండి, అటువంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు మనుషులలో సాధారణంగా ఎలా ఉంటారో అలానే మా దాంట్లో కూడా మేము చిన్న మేము పెద్ద అనేది కూడా ఉంటుంది. పెద్దవాళ్ళకి మీ దాంట్లో ఎలా ఉంటుంది? జనరల్గా అయితే నమస్కారాలు చదివిస్తాం, మీ యొక్క గౌరవం ఎలా ఉంటుంది పెద్దవాళ్ళకి? మేము శనార్థి అంటామండి. శనార్థి అంటే నమస్కారం అన్నట్టే. అప్పటి తాత ముత్తాతల కాడ ఆ రోజులల్లో శనార్థి చెప్తుండే, అది తెలంగాణ సాంప్రదాయము. ఇంకా మేము శనార్థి అని చెప్పుకుంటాం. అదే మీరు బతుకమ్మ పాటలు కూడా మామూలుగా దేవుడి పాటలు చాలా బాగా పాడతారని తెలిసింది. మా ప్రేక్షకుల కోసం ఒక పాట. శివ శివ నిందలు తువియాలో, శివుడని నిందలు తువియాలో, ముందుగా నిందలు తువియాలో, ముత్యాల పోషమ్మ వియాలో, యాదిలో నిందలు తువియాలో, యాదగిరి స్వామి వియాలో, కిర్దిలో నిందలు తువియాలో, కిసరి రామన్న వియాలో, భోగాన నిందలు తువియాలో, బొంతపల్లి రన్న వియాలో, రాగాన నిందలు తువియాలో, రాజకొండి రన్న వియాలో, మాతిలో నిందలు తువియాలో, మౌరాలెల్లమ్మ వియాలో, కీర్తిలో నిందలు వియాలో, కిసరి రామన్న వియాలో, హైలే నివాసుడా వియాలో, వరియాటకాడు రావియాలో, కొమరల్లి దేవుడు వియాలో, కోరాటకాడు రావియాలో, సట్టేటి బలగము వియాలో, నిట్టేటి పూజలు వియాలో. థ్యాంక్ యూ అండి. V3 ప్రేక్షకులకు అందరికీ మరొకసారి బోనాల శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకు కూడా బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి జోగిని అనురాధ గారు చెప్పినటువంటి విశేషాలు. మరి వారి యొక్క బోనాల సంప్రదాయము, మరి వాళ్ళు పాడినటువంటి పాటలు మనం అన్నీ కూడా విశ్లేషంగా చూసాం కదా. మరొక వారం మరొక అంశంతో V3 న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను V3 న్యూస్. కెమెరామ్యాన్ నవీన్తో మీ సురేష్ దండు.